నమస్తే అండి. మాట్లాడండి. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. ఎస్ పాపిరెడ్డి గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర బైట్స్ ఉన్నాయి. ఆది శ్రీనివాసరెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి ఆ బైట్స్ చూసి మనం మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీలో ముస్లిం తారా స్థాయికి చేరింది. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు కేసీఆర్ గారికి రాసినటువంటి లేఖలతో ఆ పార్టీలో లుకలుకలు మీ మొదటి నుంచి చెబుతున్నది నేను నిజమవుతున్న సందర్భం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తుందని చెప్పిన లేఖ ద్వారా వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మీ మొదటి నుంచి కూడా చెప్పాం, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. ఈరోజు కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో రజతోత్సవం పేరిట జరిగిన సభలో బీజేపీని పల్లెత్తు మాట మాట్లాడకుండా ఉండడాన్ని, కేసీఆర్ వైఖరిని కడిగేసిన తీరు చూస్తే మీ చెల్లి కవిత రాసినటువంటి లేఖ లీక్ కావడము మీ పార్టీ వీక్ అయినట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఒక పక్క చెల్లి, ఇంకో పక్క బావ, ఇద్దరు కూడా మేము మొదటి నుంచి ఉన్నాం పార్టీలా, ఇవాళ నీకు పట్టాభిషేకం చేస్తుర్రు అన్న ఆందోళన వాళ్ళలో క్లియర్గా కనపడుతుంది. ఈ మధ్యనే నువ్వు పోయి మీ బావగారితో మంతనాలు చేసినావు. ఇకపోతే మీ చెల్లి రాసినటువంటి లేఖలో ఏదైతే లీక్ అయిందంటారో ఇప్పుడు అన్ని మీడియాలో, ముఖ్య అంశాలు కొన్ని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద బహిరంగ సభ పెట్టి ఏకపాత్రాభినయం వహించినటువంటి మీ తండ్రి గారు మాట్లాడింది ఏం లేదు, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు అనేది ఆమె తేటతెల్లం చేసింది. ప్రజా సమస్యల గురించి, బీసీ కులగణన నుంచి బీజేపీ పార్టీని ఎండగడుతూ ఒక్క నిమిషం కూడా పాపిరెడ్డి గారు, ఓన్లీ కాంగ్రెస్ నేతలే కాదు, బీజేపీ నేతలే కాదు, ప్రజల్లో కూడా రకరకాల వార్తలు రావడానికి కారణం ఏంటి? నిజంగా ఈ లేఖ కవిత గారు ఇలా రాయడానికి గల దీనిలో ఏదైనా వ్యూహం ఉందంటారా, లేదంటే తమలో జరిగిన తప్పుల్ని బయటికి చెప్పగలిగారంటారా? ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, నేను ఒక 2 విషయాలు ముందుకు పోయి మాట్లాడు. కొంత మనకు అది బ్యాక్గ్రౌండ్ అర్థమైతే తప్ప ఈ విషయాలు అర్థం. కవిత ఈ విధంగా ఎందుకు లెటర్ రాసింది, లెటర్ రాయడానికి వెనుక ఉన్న బలమైన కారణాలు ఏంటి? కవిత ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలుకు పోయి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా కేసీఆర్, టీఆర్ఎస్, ఇంకొక కొద్దిగా మాట్లాడితే కేసీఆర్ కుటుంబం కవితకు చెప్పారు, అమ్మా మీరు రాజకీయాలకు రాకండి, మీతోని నష్టం ఎక్కువ ఉన్నది రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి, మీరు ఇప్పటికే బాగా ఈ లిక్కర్ స్కామ్ లో బాగా మీరు పేరు పరిస్థితులు పోగొట్టుకున్నారు, మీరు వద్దని చెప్పడం జరిగిందే కాకుండా టీఆర్ఎస్ పార్టీ స్టేట్ కూడా ఆ విషయం పంపడం జరిగింది. కవిత పెద్దగా మీరు పట్టించుకోకుండా, కవిత ఎక్కడికి వచ్చినా, జిల్లాలు తిరిగినా, మీటింగ్లు పెట్టినా మీరు పెద్దగా అసోసియేట్ కావద్దని కూడా చెప్పండి. అది ఆమె ఈ మధ్యన చాలా ప్రాంతాలు తిరిగింది, జగిత్యాల వెళ్ళి, ఖమ్మం వెళ్ళి, వరంగల్ వెళ్ళి, నిజామాబాద్ వెళ్ళి, ఎక్కడ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ శ్రేణులు కానీ కవితకు స్వాగతం చెప్పడం కానీ, అంతకుముందు 2024 ముందు పరిస్థితి ఇప్పటికి చూస్తే చాలా మార్పు వచ్చింది. కాబట్టి ఆమెలో ఒక విధమైన అన్సర్టనిటీ, అంటే ఒక అభద్రభావం ఏర్పడడం, నేను కేటీఆర్ ముద్దుల బిడ్డను, నన్ను పట్టించుకుంటలేదు, ఆ పట్టించుకోపోవడానికి ఎంత కారణం ఇటు అన్నగారు, ఒక దిక్కు బావగారు, ఇంకా సాక్షాత్తు మా తండ్రి గారు కూడా ఉన్నారు, ఎన్ని కారణాలు. ఆమె ఒక విధంగా అనేక విధాలుగా అదే ఇబ్బందులలో, ఒత్తిడిలో ఉంటే ఒక విధంగా తెగించి లేఖ రాసింది. అయితే ఈ లేఖ రాయడంలో నిజంగా కవితకు చిత్తశుద్ధి ఉన్నదంటే చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే తెలంగాణ వాదులు కానీ, ఇదే ప్రజాస్వామ్యం కానీ, ఇదే కేసీఆర్ పనితీరు కానీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ ఏ విషయం మాట్లాడని కవిత గారు సడన్ గా ఇవాళ ఆ బుద్ధుడు అదేదో రావి చెట్టు కింద ఉన్నప్పుడు జ్ఞానోదయం అయినట్టుగా ఇవాళ మాట్లాడి, నువ్వు ఎవరైనా కలుస్తలేవు, తెలంగాణ వాళ్ళని కలుస్తలేవు, లేకపోతే బీసీ కులగణన చేయలేదు, దాన్ని నేను మాట్లాడలేదు, ఇంకో దాని మీద మాట్లాడలేదు, ఇవన్నీ కూడా అవి ఆమె కేసీఆర్ తోని సమానంగా 10 ఏళ్ళు ఆ ప్రభుత్వంలో అన్ని విధాలుగా అధికారాన్ని అనుభవించింది. అప్పుడు ఏ విషయాలు కూడా ఆమె బయటికి చెప్పలేదు, బయటికి రాలేదు. ఏమైతే దేవుడు ఈ విషయాలన్నీ కూడా పాతవి కాదు, కొత్తవి కాదు, ఈ పాత విషయాలే అంతకుముందు ఉన్నాయి. కానీ ఇవాళ ఈ లేఖ విడుదల చేయడంలో అర్థం ఏంటంటే
ఒక విధంగా నన్ను మీరు పూర్తిగా విస్మరిస్తే నేను కూడా ఊరుకుండేది లేదు. నేను పెట్టే ఇబ్బంది మీకు పెడతా. ఎందుకంటే ఇటువంటి విషయాలు చెప్పడంలో తండ్రి గారి దగ్గర, ఎందుకంటే డియర్ నాన్నగారు అని రాసింది కాబట్టి తండ్రి గారి దగ్గరికి పోయి చెప్పొస్తాను, ఇన్ని విషయాలు ఇట్లున్నాయి, నాకు ఇట్లా ఫీడ్బ్యాక్ వచ్చింది, ఈ వరంగల్ మీటింగ్ లో ఇట్లా లోపాలు జరిగినాయి చెప్పడానికి అవకాశం ఉండదు. ఆమె కాకుండా తల్లిదారులు ఇంకోల ద్వారా చెప్పే అవకాశం ఉంటుంది. లేక స్వయంగా ఎవరి ద్వారా తల్లి తీసుకొస్తారన్న ఇచ్చే అవకాశం. కానీ ఆమె కావాలనే డెలిబరేట్ గా ఉద్దేశపూర్వకంగా ఈ లేఖను రిలీజ్ చేయడం జరిగింది. ఈ లేఖ చేయడంతో జరిగిన పరిణామాలు ఏంటంటే ఇవాళ టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ ఏ విధంగా స్పందిస్తాడు. ఎందుకంటే కేసీఆర్ మీద ఆమె పెట్టిన అభయవాలు ఏమంటే అవన్నీ పాత దాదాపుగా తెలంగాణ ఉద్యమం ఇప్పుడు 2001 నుంచి చేస్తాను. కేసీఆర్ స్టైల్ కానీ, కేసీఆర్ వ్యవహారం కానీ, కేసీఆర్ దురతనం కానీ, పోగడ కానీ 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టే కానీ ఇవాళ 2025 21 సంవత్సరాలలో నయా పైదంతా కూడా మారలేదు. పాపిరెడ్డి గారు ఇది ఏదైతే ఉందో ఒక్కసారి అటెన్షన్ అంతా తన వైపు కూడా తిప్పుకుంటానికి, ఈ రకంగా తన గురించి మాట్లాడుకుంటానికి ఒక వార్తని ఏ రకంగా ముందుకెళ్లాలని కవిత ఈ రకంగా చేశారని కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట, అదొక వ్యూహం కూడా అనుకోవచ్చా? అక్కడికే వస్తున్నా చెప్తా. అయితే రెండో విషయం, ఇంపార్టెంట్ విషయం, నేను ఒక అనలిస్ట్ గా చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ అన్ని తప్పులకు కారణం కేసీఆర్ గారే. ఎందుకు కేసీఆర్ గారి తప్పులకు అనేది కారణం అంటే 2001 నుంచి పార్టీ పెట్టిన తర్వాత అనేక మంది సీనియర్ నాయకులు ఈ టీఆర్ఎస్ లో గెలవడం జరిగింది. అనేక మంది తెలంగాణ వాదులు తెలంగాణ కోసం టీఆర్ఎస్ లో కలిసి పనిచేయడం జరిగింది. అని అంతిమంగా జరిగింది ఏంటంటే టీఆర్ఎస్ ఈ మొత్తం అంతా కూడా కేవలం కుటుంబానికి పరిమితం కావడమే జరిగింది. కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేవలం ప్రభుత్వం అనేది ప్రజల కోసము, ప్రభుత్వానికి ఒక పార్టీ ఉంటుంది, నాయకులు ఉంటారు, సామాజిక వర్గాలు ఉంటాయని దాన్ని పూర్తిగా విస్మరించి కేవలం ఈ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ కుటుంబ పరంగా చేశారు. కుటుంబంలో తాను, తన కొడుకు, తన బిడ్డ, తన అల్లు. ఇప్పుడు ఏమైతుంది, ఈ మొత్తం పరిపాలన పార్టీ అంతా కుటుంబ పరంగా అయిన తర్వాత అప్పుడు ఈ బీరీజు మొదలైతాయి. అన్న ఎక్కువనా, తమ చెల్లి ఎక్కువనా, లేకపోతే బావ ఎక్కువనా, బామ్మర్ది ఎక్కువనా, ఎందుకు ఇవన్నీ అంటే నాయకులు లేరా? టీఆర్ఎస్ మంది నాయకులు నిలబెట్టాడు ఆయన. పెద్ద నాయకులు వెళ్ళిపోయిన తర్వాత నాయకులు లేని పార్టీగా మిగిలిపోయింది కేసీఆర్ ఫ్యామిలీ తప్ప. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, రామ్మోహన్ గారు కూడా లైవ్ లో ఉన్నాడు, 10 మంది పేర్లు 10 కులాల